మొదటి ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూసుకుంటే, ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడింది. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉన్నాడు. అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది. అతడు జయించడానికి బయలువెళ్ళాడని వ్రాయబడుతూ ఉంది. ఇక్కడ చూడండి, తెల్లని గుర్రం మీద కూర్చొని ఉన్న ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నారు. తెల్లని గుర్రము తెలుపు నీతికి సమాధానానికి సూచన, కానీ అవి నిజమైన నీతి సమాధానాలు కావు. క్రీస్తు విరోధి అంటే యాంటీ క్రైస్ట్ ఏ విధంగా కుయుక్తిగా తన క్రియను ఏ విధంగా ప్రారంభిస్తాడో, లేదంటే లోకంలోనికి ఏ విధంగా బయలుపరచబడతాడో ఇక్కడ మనకు చూపిస్తూ ఉంది. క్రీస్తు విరోధి లోకానికి నెమ్మదిని క్షేమాన్ని కలుగజేస్తాను అని మాట ఇస్తాడు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో మాట మనం చూస్తాం. తర్వాత సర్వలోకాన్ని జయిస్తాడు. ఏ విధంగా జయిస్తాడు అంటే, ప్రకటన 6:2లో దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతని చేతిలో విల్లుంది, కానీ బాణాలు లేవు. దాని అర్థం ఏంటంటే, బాణము అంటే యుద్ధాలకి సూచన, విల్లు మాత్రమే అంటే యుద్ధంలో ఒక్క బాణము కూడా వేయకుండా తంత్రములతోనూ కుతంత్రములతోనూ లోకాన్ని జయించబోతున్నాడు అని ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో అపవాది అంటే సాతాను తన బలాన్ని, తన సింహాసనాన్ని, గొప్ప అధికారాన్ని క్రీస్తు విరోధికి ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఈ యాంటీ క్రైస్ట్ సొంత బలంతో కాకుండా అపవాది యొక్క తంత్రములతో కూడిన బలముతోనే యుద్ధము చేసి ప్రపంచం అంతటిని తన వైపు తిప్పుకోబోతున్నాడు. మొదటి ముద్ర ఏంటి అని మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, మొదటి ముద్ర విప్పబడినప్పుడు క్రీస్తు విరోధి అయిన యాంటీ క్రైస్ట్ ఈ లోకంలోనికి బయలుపరచబడబోతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలోని మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకి షేర్ చేయండి.